హాయ్ ఫ్రెండ్స్, నేను ఎగ్ కర్రీ చేస్తున్నా. దానికోసం కొన్ని ఎగ్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కొన్ని ఎక్కువే తీసుకున్నాను. బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకుంటాను చిన్న ముక్కలుగా. కొన్ని టమాటాలు, అవి కూడా బ్లెండ్ చేసుకుంటాను. స్టవ్ మీద కడాయి పెట్టుకుంటాను. కడాయి హీట్ ఎక్కే లోపల బ్లెండ్ చేసుకుని వచ్చేద్దాం. తగినంత ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయ మగ్గుతుంది త్వరగా. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. మీడియంలో పెట్టుకుందాం. ఈ లోపల టమాటా బ్లెండ్ చేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. టమాటా వేసాం కాబట్టి. కారం వేసుకుందాం తగినంత. ఇప్పుడు ఎగ్స్ కొట్టేసుకుందాం. డైట్ని ఇలా వేసేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. కలుపుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని టర్న్ చేసుకుందాం. మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకుందాం. హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కాసేపు. కొంచెం మసాలా వేసుకుందాం. కొత్తిమీర వేసేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది కర్రీ. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టవచ్చు. చపాతీ, దోశ, రైస్తో తినొచ్చండి. చాలా బాగుంటుంది ఈ విధంగా కర్రీ చేస్తే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో.